దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుడ సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తన గ్రంథం 141 అధ్యాయం 2వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు యేసు ఘనమైన నామములో మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ మహిమాస్వరూపుడి యొక్క మహాకృప మీతో మీ కుటుంబంతో నిత్యం ఉండాలని ప్రభు పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీకు ప్రత్యేక అవసరతలు ఉంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరతల కొరకు ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తాను. దేవుడు తప్పకుండా మీకు అద్భుతమైన ఆశ్చర్యకరమైన మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడైన మీరు చేసే వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ జీవితంలో చేస్తున్న ఆశ్చర్యకరమైన కార్యాలను బట్టి ఆయన సాక్షిగా నిలవండి. ప్రభు కృప మీతో నిత్యముండుగాక. భక్తుడన్నాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుల సాయంకాల నైవేద్యం వల్ల నీ దృష్టికి అంగీకారమగునట్టున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవునితో చేయు సంభాషణ, అనగా దేవునితో మాట్లాడుట, దేవుని మాటలు వినుట. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, దేవాదేవునికి మనసిప్పి మన దేవునితో మాట్లాడుటే ప్రార్థన. హృదయం తెరిచి మన స్థితిని మామూలు మాటలతో దేవునికి తెలియజేయటే ప్రార్థన. ప్రార్థన పరలోకపు తలుపులు తెరిచే తాళపు చెవి వంటిది. ప్రార్థన ద్వారా పరలోకంను లేదా దేవుని సన్నిధిని నీ హృదయంలోనికి తెచ్చుకోవచ్చు. ప్రార్థన హృదయంను తెరచును, మనసును శుభ్రపరచును. ప్రార్థించేవారు పాపమునకు దూరంగా ఉంటారు. పాపమును దాచుకుంటకు ఆశించేవారు ప్రార్థించలేరు. మాటలు లేని మూల్గులు ప్రార్థన కూడా దేవుని ఆలకించు జవాబిచ్చునని నేను ప్రభు పేర తెలియపరుస్తున్నాను. ప్రార్థించుడు ద్వారా మనము సాతాన్ని జయించగలుగుతాం. ప్రార్థన మనకు కేణి వంటిది, దేవునికి అర్పణ వంటిది, అయితే సాతానికి కొరడా వంటిదని గుర్తించండి. ప్రార్థనా పరులంటే దేవుడికి ఎంతో ఇష్టం. అందువల్ల ప్రార్థనా పరులంటే, మాకాళ్ళు ప్రార్థన చేసేవారంటే సాతానికి గజగజలాడినని నేను ప్రభు పేర తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థించండి, సాతాన్ని వణికించండి, ప్రార్థనాపరులై ఉండండి, జయ విజయాలు పొందండి. ప్రార్థించడం ద్వారా మన విజయవంతమైన ఆత్మకార్యాలు మనం పొందగలుగుతాం. ప్రార్థన ద్వారా మన జీవితంలో మనం నెమ్మది పొందగలుగుతాం. ప్రార్థించడం ద్వారా సుఖంగాను నెమ్మదిగాను బ్రతకగలుగుతాం. ప్రార్థించడం ద్వారా దుష్ట మనుషుల చేతిలో మనం పడం. ప్రార్థించండి, మీ కుటుంబం సమ్మితంగా ప్రార్థించండి, మీ బిడ్డలు ప్రార్థించండి. మీ కుటుంబం అంతటిలో కూడా ప్రార్థన ద్వారానే విజయం పొందగలుగుతామని మీరు గుర్తించండి. మనం చేసే ప్రార్థనలో చాలా వరకు స్వలాపేక్ష ఉండటం వల్ల మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు. ఎందుకు దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వలేకపోతున్నాడు? హృదయంలో పాపం లక్ష్యం చేసిన ప్రభు మన మనవి ఆలకించడు. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన దేవుడు ఏమాత్రం కూడా వినడు. దేవుని బిడ్డలారా, వేషధారంతో చేసిన ప్రార్థనకి జవాబు రాదు. అవిశ్వాసంతో ప్రార్థన చేసిన మనం విజయం పొందలేం. మన బాగోల నిమిత్తమై వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుట వలన మనం ఏం పొందుకోలేకపోతున్నాం. కనుక మనం నిజంగా దేవుడికి ప్రార్థిద్దాం, యథార్థంగా దేవుడికి ప్రార్థిద్దాం. తనకు నిజంగా మరిపెట్టి వారందరికీ యెహోవా దేవుడు సమీపంగా ఉన్నాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవాదేవుడు అంగీకరించగల దేవుడు. తగ్గించుకునే వారి ప్రార్థన దేవుడు అంగీకరించగల దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, మనం తగ్గించుకొని నిజంగా దేవుడికి ప్రార్థిద్దాం, నీతిమంతులుగా దేవుడికి ప్రార్థిద్దాం. మన రెండు చేతులు దేవుడితో ఎత్తి దేవుని చిత్తానుసారం మనం ఏది అడిగినను ఆయన మన ఆలకించి మనకు అద్భుతమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. ఆ జీవాధిపతి అయిన దేవాదేవుడికి మనసిప్పి మీరు ప్రార్థించండి. ప్రార్థన ద్వారా దేవునికి సహాయం మీరు పొందగలరు. ప్రార్థన ద్వారా కనివిని ఎరగినటువంటి విజయాలు మీరు పొందగలరు. కళ్ళల్లో కన్నీరంతా తుడిచే దేవుడు, హృదయంలోని ఆవేదన తొలగించే దేవుడు, మనకు జయమివ్వగల గొప్ప దేవుడు. ఆ మహిమాస్వరూపుడి యొక్క మహాకృప మీతో నిత్యముంటానికి ఇప్పుడే ప్రార్థించండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారమైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకిచ్చిన సర్వోన్నతమైన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రము తెలియజేస్తున్నాను దేవా.
మీరు ఎంతెంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన గొప్ప సహాయకులు మీరు గనక, దేవా మా ప్రార్థన ధూపం వల్లను మేము చేతులెత్తుల సాయంకాలం నైవేద్యం వల్ల నీ దృష్టికి అంగీకారం వగినట్లుగా మా ప్రార్థనా విన్నపాలు మీరు ఆలకించి, మేము నిజంగా నీ ప్రార్థిస్తుండగా మా ప్రార్థనకి మీరు జయమని గెలిచి మమ్మల్ని అందరినీ బలపరచమని, మమ్మల్ని అందరినీ నీ కొరకు ఆయుధపరిస్థితి ద్వారా మా లోటుపాట్లను సవరించి మమ్మల్ని తలెత్తుకునే వారుగా, నైనా మేము సిగ్గుపడినక్కర్లేని పనివారుగా మమ్మల్ని చేయండి. మా అవమాన ప్రతిగా రెట్టింపు ఘనత మీరు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.